డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ రేపు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగాల్పులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముదురుతోన్న ఎండల కారణంగా రాష్ట్రంలో వడదెబ్బకు గురై 5గురు మృత్యువాత పడ్డారు. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. నిన్న 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ రేపు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగాల్పులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముదురుతోన్న ఎండల కారణంగా రాష్ట్రంలో వడదెబ్బకు గురై 5గురు మృత్యువాత పడ్డారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు హైదరాబాద్ నుంచి. వాసు, చెప్పండి, ఈ వరుసగా 3 రోజులు చూసుకున్నట్టయితే విపరీతంగా ఎండలు ఉంటుంది, వడగాల్పులు ఎక్కువగా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆల్రెడీ నిన్న చూసాం, ఒక 6 జిల్లాల్లో 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి ఇవాళ రేపు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నాయంటున్నారు. డీటెయిల్స్ ఇవ్వండి వాసు. ప్రధానంగా తెలంగాణలో ఎండలకు సంబంధించి గత 2 రోజుల నుంచి తీవ్రత పెరిగింది. ప్రధానంగా 6 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఎండలు ఉంటున్నాయి. దాంతో పాటు విపరీతమైన వేడి ఉంటుంది. మనం పరిశీలిస్తే నల్గొండ జిల్లా మాడుగులలో, అట్లాగే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలాల్లో దాదాపుగా 45.2 డిగ్రీల ఎండ నిన్న నమోదైంది. అట్లాగే నల్గొండ జిల్లాలో గత 10 ఏళ్లలో ఏప్రిల్ మాసంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. వాతావరణ శాఖ సంబంధించిన అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇటు ఏప్రిల్ నెలలో తెలంగాణలో ఈ రకమైన ఎండలు ఉండటం ఇదే మొదటిసారి. చాలా జిల్లాల్లో ఎండలతోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే 6 జిల్లాలు ప్రధానంగా 45 పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అట్లాగే ఉత్తర తెలంగాణలో ఈ ఎండల తీవ్రత ఎక్కువ ఉంది. అట్లాగే దక్షిణ తెలంగాణలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. జనరల్గా మే మాసంలో 45-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉంటాయి. దానికి ముందుగానే భిన్నంగా ఏప్రిల్ మాసంలోనే ఇట్లాంటి ఎండలు రావడం అనేది ఈ గత 10 ఏళ్లలో ఈ మొదటిసారని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అట్లాగే వడగల్పులు వీస్తుండటంతో తెలంగాణలో నిన్న 6గురు మృతి చెందారు. ఇది వడగంపకు సంబంధించి. అట్లాగే తెలంగాణలోని 17 మండలాల్లో ఈ వడగాలులు ఉంటాయని చెప్పి అధికారులు ఆరెంజ్ అలర్ట్ ఆల్రెడీ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అట్లాగే మెయిన్ గా 17 మండలాల్లో విపరీతమైన వడగాలులు వీస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి 45 డిగ్రీలు అంటే 42-43 డిగ్రీలు ఉన్నా కూడా ఈ వడగాలులకు సంబంధించి వేడి ఇంకా ఎక్కువగా తీవ్రత పెరిగి ప్రజలు ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి, రహదారులంతా కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు కరువుకు సంబంధించి అంటే చాలా ప్రాంతాల్లో నీరు ఎండిపోవడం కానీ, చెరువులు ఎండిపోవడం కానీ, జలాశయాలు నెక్స్ట్ రావడం కానీ ఇదంతా ఏర్పడింది. దానితో ఎండల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలో ఉన్నారు. దానికి సంబంధించి వాతావరణ శాఖ కూడా రానున్న 3 రోజులు ఆరెంజ్ అలర్ట్ ని సిద్ధం చేసింది. ఈ రానున్న అంటే 21 తేదీ వరకు కూడా ఈ ఎండలు ఇట్లాగా ఉంటాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి వాతావరణ శాఖ అంటే వర్షాలు ఉంటాయా లేకపోతే ఏ రకంగా ఉంటాయో చెప్పలేదు. కానీ రానున్న 3 రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ ఎండలకు సంబంధించి తీవ్రత ఎక్కువ ఉంటుంది. అట్లాగే 42-43-45 డిగ్రీల వరకు కూడా తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. అంటే వాసు, మనం చూసాం మార్చి నుంచే ఎప్పుడూ లేని విధంగా ఎండలు తీవ్రత విపరీతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం మార్చి నుంచి. అంటే ఇప్పుడు ఏప్రిల్లో చూస్తే చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. అంటే 45 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
ఈ ఎండగేడికి సంబంధించి గవర్నమెంట్ కూడా ప్రజలకు అనేక విజ్ఞప్తులు చేస్తా ఉంది. బయట అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రావచ్చు. తీవ్రమైన ఎండ, వేడి, వడగాల్పులు, అట్లాగే దీనికి సంబంధించిన అంతా కూడా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి తగినంత నీరు తీసుకోవటం కానీ, అట్లాగే మజ్జిగ తీసుకోవటం కానీ, విలువ అంటే నీడ ఉన్న ప్రాంతాల్లో ఉండటం కానీ ఉండాలని చెప్తా ఉన్నారు. అత్యవసరంగా ఉంటే తప్ప బయటికి రావచ్చు. ఈ తీవ్రత ఎండ అనేది తక్కువ ఉన్నా కూడా దాని తీవ్రత హీట్ అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తా ఉంది. అది ఇప్పుడు ఏప్రిల్ మాసంలోనే ఈ రకంగా హీట్ రావటం అనేది అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడలేని విధంగా అంటే మేలో సహజంగా 43, 44, 45 డిగ్రీల వరకు ఉంటుంది. కానీ అది ఏప్రిల్లోనే ఇట్లాంటి ఉష్ణోగ్రతలు నమోదు కావటం అనేది ఈ పుష్కర కాలంలో ఇది మొదటిసారిగా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తే నల్గొండ జిల్లా మాడుగుల, అట్లాగే హాజీపూర్, మంచిర్యాల జిల్లాలో 45.2 డిగ్రీల సెల్సియస్ నిన్న నమోదైంది. అట్లాగే చాలా చోట్ల 44 నుంచి 45 డిగ్రీల వరకు కూడా నమోదైంది. ఇదంతా కూడా అధికారులు అంటే ముందుగానే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినా కూడా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి అధికారులు కూడా ఊహించలేదు. దానికి భిన్నంగా ఉష్ణోగ్రతలు అనేది విపరీతంగా పెరగటం, ప్రజలు ఇబ్బందులు పడటం, అట్లాగే ఈ కరువు పరిస్థితులు ఏర్పడటం ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కూడా అంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది. దీన్ని అధికారులే పట్టించుకొని దీనికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకి అంత దీంట్లో ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ గా ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి దీని గురించి మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి అధికారులే దీన్ని ముందుకు చొరవ తీసుకోవాలి. జూన్ 6వ తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు అధికారులే దీన్ని ఈ సమస్యను పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది, ప్రజలకు సూచనలు చేస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.